केबीआर, सेव केबीआर, सेव केबीआर, सेव केबीआर, सेव केबीआर। बोलेंगे हम बार बार। Save trees. Save trees. Save trees. Flyover addu. Flyover addu. Save trees. बाप का ये पेड़ हमारे आपके, ना किसी के बाप के, ये शहर हमारी आपका। ना किसी के बाप का। राम नाम, राम नाम, पेड़ों के लिए राम नाम। सेव ट्रीज, सेव ट्रीज, सेव केबीआर, सेव केबीआर। राम नाम, राम नाम, राम नाम, राम। Save trees. Flyover addu. Flyover addu. Save trees. Save trees. Flyover addu. Flyover addu. Save. ఫ్లైఓవర్ వద్దు, ఫ్లైఓవర్ వద్దు, ఫ్లైఓవర్ వద్దు, ఫ్లైఓవర్ వద్దు, ఫ్లైఓవర్ వద్దు. సేవ్ ట్రీస్, సేవ్ ట్రీస్, సేవ్ ట్రీస్. సే నో టు ఫ్లైఓవర్, సే నో టు, సే నో టు ఫ్లైఓవర్స్, సే నో టు. మ్యామ్ అసలు ఏం జరుగుతుంది, ఎందుకోసం మన ప్రభుత్వం ఏమో చెప్తుంది మేమేమో డెవలప్ చేస్తున్నాం, ఫ్లైఓవర్ చాలా ఇంపార్టెంట్, మెయిన్గా హైదరాబాద్లో ఇప్పటికే ట్రాఫిక్ చాలా పెరిగిపోతుందని కూడా ప్రభుత్వం చెప్తుంది, కానీ మరి మీరేమో ఇప్పుడు ఇలా చేసేదాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ డెవలప్డ్ ఉందా లేదా అని నేను అడగాలనుకుంటున్నా. మీకు జూబ్లీ హిల్స్ డెవలప్డ్ ఉందా? చాలా బాగా డెవలప్డ్ ఉంది. అవును. మనకి వాటర్ స్కాసిటీ ఉందా? అవును, ఉంది కదా. ట్రీస్ తీసేస్తే ఇంకా వాటర్ ప్రాబ్లం రాదా? రాదా? వస్తుందా? రాదా? ఓకే. సిటీకి ఉన్న ఒకే ప్లేస్ కేబీఆర్ పార్క్ కాదా? అవునా కాదా? ఒక బ్రీదింగ్ స్పేస్ అనేది కేబీఆర్ పార్కే. వాటర్ స్కాసిటీ ఉంది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు నుంచుంటూ హీట్ చాలా ఎక్కిపోయింది. నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే, ఆయన లాంటి గట్టి మనిషి ఉంటే ఇలా చేస్తున్నారంటే, ట్రీస్ తీసేసిన తర్వాత థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ తీసేశారంట. అసలు ఏంటి అది నాకు అర్థం కాదు. డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, డెవలప్మెంట్ చేసిన తర్వాత డిస్ట్రక్షన్ డెవలప్మెంట్ పేరు మీద రేపటికి మీకు నీళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తారు? నీళ్ళు లేకపోతే, నీడ లేకపోతే, మనశ్శాంతి లేకపోతే మీరు ఏం చేస్తారు? సో డెవలప్మెంట్ ఇంతవరకే చాలు. ఇక్కడికి సేవ్ ద లేక్, సేవ్ ద ఎన్వైరన్మెంట్. ట్రీస్ని కట్ చేయొద్దు. మదర్ నేచర్ ఇంకా మదర్ అనేది కనెక్షన్ ఉంటుంది. ప్లీజ్ డోంట్ డూ దాట్. కానీ మేము వన్ క్వశ్చన్, కానీ గవర్నమెంట్ చెప్తుంది కేవలం మేము కేబీఆర్ పార్క్ని అసలు కూడా టచ్ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గ్రూప్ దట్ ఐఎమ్ ఇన్. నతాషా గారు అని పిలిచారు. దే ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ గో టు an extent that it will go near. ఇప్పుడు కేబీఆర్ పార్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని కమర్షియల్ ప్లేసెస్ వస్తాయని పక్కన తెలియదు కదా కేబీఆర్ పార్క్కి. సో I feel the case is in the court, but before that, if the ministers understand that forest is important, breathing space is important, breathing fresh air is important, it will be good for us. Thank you. ఓకే మ్యామ్. అన్న ప్రభుత్వం ఏమో డెవలప్ చేస్తుంది, కేబీఆర్ చుట్టూ ఒక పెద్ద ఫ్లైఓవర్ వేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు, కానీ మీరేమో ఇప్పుడు దీన్ని ఎలా చేసేదాన్ని ప్రభుత్వం ఎలా చూడాలంటారు మెయిన్గా ప్రజలు? బ్రదర్, సింపుల్. ఏదైనా నియమాలు ఉంటాయి, సింపుల్ నియమాలు ఉంటాయి. ప్రభుత్వాలు నియమాలు బట్టి వెళ్ళాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళనీకి ఇది వాళ్ళ సొంత జాగిరి కాదు, ఇది ప్రజా ఆస్తి. అయితే సుప్రీంకోర్టు 2021లోనే కేబీఆర్ ఇకో సెన్సిటివ్ జోన్ అంటే మీరు ఆడ చూస్తుంది పార్క్కి వెళ్ళి 25 నుంచి 35 మీటర్లు మనం ఏదైతే నడుస్తున్నామో అది కూడా ఇకో సెన్సిటివ్ జోనే. ఆ ఇకో సెన్సిటివ్ జోన్లో ఎటువంటి చెట్లను నరకనీకి లేదు అని కోర్టు 2021లోనే చెప్పినాయి. దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలి? వెకేట్ స్టే అని ఉంటుంది. అంటే ఈ స్టే ఆర్డర్ని మీరు వెకేట్ చేయాలి అని వీళ్ళు వెళ్ళిండాలి. వీరు వెళ్ళకుండా వీళ్ళు ప్రాజెక్ట్ పేరు మార్చేసి మేము రాత్రి చెట్లను నరికేస్తాం ప్రజలు మేల్కోకముందే అని వీళ్ళు నరకడం మొదలుపెట్టినారు. ఆఫ్కోర్స్ ప్రజలం, మేము ఇక్కడ ఉన్న స్థానికులం, పర్యావరణ ప్రేమికులం, హైదరాబాద్ నగర వాసులం, తెలంగాణ కోసం పచ్చని తెలంగాణ కావాలనుకున్న ప్రజలందరం ఏకమైనాం. ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని ఎత్తి చూస్తే వాళ్ళ దగ్గర
స్టే ఆర్డర్ వైలేషన్ జరుగుతుంది. అందుకు సుప్రీంకోర్టు కూడా కొంతమంది పిటిషనర్ వెళ్ళంగానే సుప్రీంకోర్టు ఏమన్నది, అవును కదా హైకోర్టులో ఉంది కదా దీన్ని ఎట్లా చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు మే 18వ తేదీన జూలై 27వ తేదీ వరకు ఎప్పుడైతే ఈ ఎకో సెన్సిటివ్ జోన్ విషయంపై ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుందో దానిపై ఇంకా తీర్పు వచ్చేంత వరకు ఎటువంటి చెట్లను నరకనీకి లేదు అని చెప్పింది. అంటే మా వైపు ఎంతో కొద్దో గొప్ప న్యాయం ఉంటేనే కదా చెప్తుంది సుప్రీంకోర్టు, లేదంటే సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుంది? మేము అడిగేది ప్రభుత్వాన్ని, ఒక పబ్లిక్ హీరింగ్ జరపలే, మీరు మా వాదనను వినలే. ఎకో సెన్సిటివ్ జోన్ మేము నరికేస్తున్నాం, పార్క్ నరకట్లేదు కదా అంటే, నువ్వు కాంపౌండ్ వాల్, మీ ఇంటి కాంపౌండ్ వాల్ కుల్లగొట్టి మీ ఇల్లు కుల్లగొట్టలేదు కదా అంటే ఎట్లుంటుంది? ఈ ఎకో సెన్సిటివ్ జోన్ ఏళ్ళ తరబడి ఇక్కడ ఉంది కాబట్టి పార్క్ ఇంకా లోపల నీళ్ళు ఇంకుతున్నాయి, పార్క్లో ఎన్నో వందరాది జీవరాశులు బతుకుతున్నాయి. రేపొద్దున మీరు పార్క్ని ఇట్లా 6-7 జంక్షన్ల వద్ద, ప్రతి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మరి ఇంత పెద్ద ఎత్తున మీరు తవ్వి కన్స్ట్రక్షన్ చేస్తే, అండర్ పాస్లు కట్టి రిటైనింగ్ వాళ్ళు కడితే నీళ్ళు ఎట్లా పోతాయి లోపలికి? ఈరోజు ఎప్పుడన్నా కేబీఆర్ చుట్టూ మనం నీళ్లు చూసినామా? ఫ్లడ్డింగ్ ఎప్పుడు చూడలే. అట్లాంటిది నీళ్లు పోకుండా పోతాయా పోవా అన్నది ఎట్లా తెలుస్తుంది? ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చేయాలి. నేను సివిల్ ఇంజనీర్నే, మరి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమంటారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టమంటారు, ట్రాఫిక్ స్టడీ చేస్తున్నారా అంటే ట్రాఫిక్ స్టడీ బయట పెట్టండి అంటే అది అంటే దీంట్లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు ప్రాజెక్ట్లో. మేము ప్రాజెక్ట్లో ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నాం. ఫ్లైఓవర్లు అంటున్నారు, ఎన్ని ఫ్లైఓవర్లు చూడలే మనం. అన్న కానీ గవర్నమెంట్ చెప్పేది కేవలం కేబీఆర్ని మేము అసలు టచ్ చేయట్లేదు, కేవలం మేము ఫ్లైఓవర్కి మాత్రమే ఉన్న స్థలాన్ని మేము తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. కానీ మరి దీనికి ఏమంటారు? మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎకో సెన్సిటివ్ జోన్ అనేది కూడా కేబీఆర్లో భాగమే. ఇప్పుడు మనం ఎక్కడైతే నడుస్తున్నామో ఫుట్పాత్లో అది కూడా కేబీఆర్లో భాగమే. ఇక్కడ ఒక చినుకు నీళ్లు పడినా ఇక్కడ న్యాచురల్ డ్రైనేజ్ ఉండి లోపలికి పోయి చిరానుకుంటా అనేది నిండుతుంది. అందుకే అక్కడ ఉన్న జీవరాశులు ఇన్ని రోజులు ఎవడు పోయి వాటర్ ట్యాంకర్తో నీళ్లు పట్టారు లోపల? ఎవరైనా పట్టారా? ఎందుకు బతుకుతుంది ఆ ఫారెస్ట్? ఇంకా ఎందుకు అంత అద్భుతంగా ఉంది? ఎందుకంటే ఎకో సెన్సిటివ్ జోన్ బాగుంది. ఇప్పుడు ఈ స్లోప్స్ అంటారు, స్లోప్స్ ఎట్లున్నాయో స్లోప్ టోపోగ్రఫీ బట్టి నీళ్ళు అనేవి మూమెంట్ ఉంటుంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వి స్లోప్లన్నీ మార్చేస్తే వీళ్ళకి తెలుసు నీళ్ళు కట్ అవుతాయి, జమ అవుతాయి అని. అందుకే ఒక్కొక్క జంక్షన్ 6 జంక్షన్లు, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ జంక్షన్, టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఉన్న జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, చెక్ పోస్ట్, ఇన్ని చోట్ల వీళ్ళు ఒక్కొక్క జంక్షన్ వద్ద 2 లక్షల లీటర్ల సంపులు కడుతున్నారు, అండర్ గ్రౌండ్ సంపులు. ఎందుకు కడుతున్నారు? నీళ్ళు జమ అవుతాయని తెలుసు. మరి ఆ నీళ్ళు ఏడికి వదులుతారు? దానిపై ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ ఆ నీళ్ళు ఏడికి పోతాయో మరి ఆ విషయాలన్నీ బయట పెట్టండి, ఒక పబ్లిక్ హీరింగ్ జరపండి అన్న. కానీ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇంత చేయడం వల్ల ప్రభుత్వం ఏమైనా సరే మిమ్మల్ని పట్టించుకుని ఇప్పుడు అది ఏదైతే ఉన్నదో ఆ పనులు ఆపే అవకాశం ఉందా? చూడండి, ప్రజాస్వామ్యంలో మా గొంతు వినిపించడం మా బాధ్యత. దాంట్లో ప్రభుత్వం మమ్మల్ని గౌరవించి ప్రజల నిరసనని వాళ్ళకి వ్యతిరేకంగా కాదు, వాళ్ళు చేస్తున్న అప్రజాస్వామిక నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్నామని వాళ్ళు గమనించి వాళ్ళు మమ్మల్ని సంప్రదింపులకు పిలిచి మేము ప్రూవ్ చేస్తాం, ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ సాల్వ్ కాదని మేము ప్రూవ్ చేస్తాం. వాళ్ళకి ఓపిక ఉండాలి, కానీ ఇలా అంతవరకు పోరాడతాం మేము అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ డెవలప్ చేసిన ఫ్లైఓవర్ చాలా అవసరం, హైదరాబాద్కి ట్రాఫిక్ బాగా పెరిగిపోతుందనేమో వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరేమో కేవలం అంటే ఒక చెట్టుని నరికేస్తాం. ఇప్పుడు ఒక విత్తనం వేసామనుకోండి, ఎన్ని ఏళ్ళు పడుతుంది అది చెట్టుగా ఎదగడానికి? ఒక 20-30 సంవత్సరాలు, 100 సంవత్సరాల చెట్లు కూడా కొట్టేస్తున్నారు కదా. మరి టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి కదా, వేడి, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ఎంతమందో వడదెబ్బ కొట్టి కూడా చచ్చిపోతున్నారు. ఫ్రెష్ ఎయిర్ ఉండదు, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అందుకని ఇంకా ఎక్కువ చెట్లను నాటాలి. అంతేగాని ఉన్న చెట్లను నరుక్కుంటే మన సమాధిని మనం తవ్వుకున్నట్టు అవుతుంది. అందుకే మేమందరూ ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నాడు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము, మా మద్దతు తెలపడానికి. ప్రకృతి ప్రేమికులుగా, ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు అంటే అదొక హీనంగా చూస్తున్నారు. చాలా తక్కువ మంది ప్రకృతిని పట్టించుకునే వాళ్ళు, ఏసీ గదుల్లో బతికే వాళ్ళు ఉంటారు, కొంతమంది తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. కానీ ప్రకృతిని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో చాలామంది బయటకు కూడా రాలేక వాళ్ళ మద్దతుని మాకు చెప్పారు. సో రాని వాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకు చెట్లు కొడుతున్నారు. దేశవ్యాప్తంగా చెట్లు కొడుతున్నారు. ఒక హైదరాబాద్లోనే కాదు, నాసిక్లోను, పూణేలోను, ఇంకా ఛత్తీస్గఢ్లోను, ఇంకా అండమాన్లోను, చాలా రాష్ట్రాల్లో చెట్లను కొట్టడమే పనిగా ఉంది అభివృద్ధి పేరుతో.
అభివృద్ధి పేరుతో మనం బిల్డింగ్స్ కట్టుకుంటాం. ఇప్పుడు హైటెక్ సిటీలో ఎంత టెంపరేచర్ పెరిగిపోయింది గ్లాస్ బిల్డింగ్స్ వల్ల, మీకు తెలుసు కదా, ఆ ఏరియాలో టెంపరేచర్ ఎక్కువైంది. అందుకని చెట్లు నాటితే ఇంకా మంచిది. చెట్లు నాటడం లేదు సరికదా, ఉన్నవి కొట్టేస్తున్నారు కదా, అది మా బాధ. కానీ మ్యామ్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కేవలం మేము కేబీఆర్ని అసలు టచ్ చేయట్లేదు, సరౌండింగ్స్లో ఉన్నది ఏదైతే అక్కడ ఫ్లైఓవర్ ఎంత ఇంపార్టెంటో దానివల్ల హైదరాబాద్కి, బంజారా హిల్స్కి, జూబ్లీ హిల్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి దీనికి ఏమంటారు? అంటే ఒక ఇంటికి ప్రహారీ కూడా ఎంత ఇంపార్టెంటో, ఈ బయట కూడా ఈ అవుట్ సైడ్ ఉన్న జోన్ కూడా ఒక షీల్డ్ లాంటిది. బయట పొల్యూషన్ని కూడా లోపలికి రాకుండా చేస్తుంది. చూడండి, ఇల్లు బాగుంది కదా అని మనం ప్రహారీ కూడా కట్టుకోకుండా ఉంటాం కదా. ప్రహారీ కూడా మనకి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా చుట్టుపక్కల ఆ గోడ మనకి ఇంపార్టెంట్. చెట్లతో, నేచర్తో కట్టిన గోడ ఇది. అది చేదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా, చేదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మరవద్దురా, ఇన్ని చేసిన నన్ను మరవద్దురా, ఊరికే ఊపిరియద్దురా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి భిక్షాన్ని రా, ఈ గుట్కడన్ని నీళ్లు పోతే అది లెక్కలేని వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణభిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణభిక్షాన్ని రా, ఉన్నది వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణభిక్షాన్ని రా, నా వేరులు ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన, వేరులు ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన, పాడుగాలిని కడుపు నింపుకున్న ప్రాణవాయువు మీకు పంపుకున్న, చేరదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా, ఆ ఊరికే ఊపిరియద్దురా, వృక్షాన్ని రానే పచ్చని చెట్లు. KBR. I would request everybody who goes to the KBR Park to register with us. It's very important. Please go to Twitter and say Save KBR, or just go to Google, Instagram and say one of the most toxic airs we have. So Hyderabad has always been a very beautiful place. Let's save KBR. Let's save the environment. Let's save our future. పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, మీ పొలమును దున్నిన నాగలై, మీ పంటను మోసిన బండినై, మీ పొలమును దున్నిన నాగలై, మీ పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలయ్యా, పాడటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, మిమ్ము కంటికి రెప్పల కాసినం, మీ ఒంటికి ముందర గడపలం, నిన్ను కూర్చుంటే కుర్చీ పీటలం.